నమః శివాయ. ఓం నమః శివాయ. మహేష్, నీ గెటప్ చాలా ఓవర్గుందిరా. అవునా? ఇదిగో జెమిని, నా మెడలో ఉన్న ఈ ప్లాస్టిక్ పావుని తీసేయ్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? ఈరోజు శివరాత్రి కాబట్టి స్ట్రిక్ట్గా ఉపవాసం ఉంటాను సీను. నో ఫుడ్, నో వాటర్, ఓన్లీ శివనామం, శివభక్తి తప్ప నా బాడీలోకి ఇంకేమీ వెళ్ళదు. పోయినసారి కూడా ఇలాగే అన్నావు. మధ్యాహ్నం అవగానే మసాలా దోశ తిన్నావు. అది 2025 రా, ఇది 2026. ఇప్పుడు నేను చాలా మారిపోయాను. క్యాలెండర్ మాత్రమే అనుకున్నాను, నువ్వు కూడా మారిపోయినావా? ఉపవాసం ఉంటానని చెప్పి ఇన్ని పళ్ళు తింటున్నావేంట్రా? ఇది శివార్పితం సీను. టెక్నికల్లీ ఫ్రూట్స్ ఆర్ ప్రసాదం కదా, నేచర్ నుండి డైరెక్ట్గా వస్తాయి. ప్రాసెసింగ్ లేదు, ఆయిల్ లేదు. సో టెక్నికల్లీ మై స్టమక్ ఈజ్ స్టిల్ ఎంప్టీ. సరే సరే తిను. బాడీకి కొంచెం ఎనర్జీ కావాలి మామా, లేదంటే ఓం నమః శివాయ అని గట్టిగా అనలేను. కానీ నేను స్ట్రిక్ట్గా ఉపవాసం చేస్తుంటే ఇన్స్టాలో అన్ని బర్గర్లు, బిర్యానీల రీల్స్ వస్తున్నాయేంట్రా బాబు? ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ, కార్తీక మాసంలోనే కోడి విలువ తెలుస్తున్నంటే ఇదేనేమో. ఏంట్రా మహేష్, ఏదో తింటున్నావు? ఉపవాస పిండి, సాబుదానారా. ఇందులో ప్రోటీన్ ఉంది, కానీ టేస్ట్ లేదు. మన హెల్త్ కోసం కొంచెం పొటాటో ఫ్రైస్ చేసుకుందామా? మరి ఉపవాసం? పొటాటోస్ అంటే రూట్స్ కదా, రూట్స్ అంటే గ్రౌండింగ్ కదా, గ్రౌండింగ్ ఈ స్పిరిచువల్ కదరా. ఓరి దేవుడో, నువ్వు చెప్పే లాజిక్స్కి ఆ బ్రహ్మదేవుడు కూడా షాక్ అవుతాడ్రా. అబ్బా, ఆ స్మెల్ చూడు సీను. యాక్చువల్లీ మినపప్పు సీడ్ కదా. సీడ్స్ ఆర్ బేసికల్లీ ప్లాంట్ బేబీస్ యునో. ప్లాంట్ బేబీస్ తింటే ఉపవాసంలో తప్పు కాదని గరుడ పురాణంలో ఎక్కడో చిన్న కాలంలో రాశారు. ఎవడు రాయలేదు, నీకు నువ్వే అన్ని రాసేసుకుంటున్నావు. లేట్ అవుతుంది, పద గుడికెళ్దాం. చూడు మామా, అంత తిన్నాక కూడా నాకు తల తిరుగుతోంది. ఇదేరా భక్తి అంటే. నైట్ జాగారం కూడా చేయాలి మరి. సీను, జాగరమంటే నైటంతా నిద్రపోకూడదు కాబట్టి మనకి ఎనర్జీ కావాలి. అదిగో చూడు, అక్కడేదో ప్రసాదం పెడుతున్నారు. బాబూ భక్త మహాశయ, అది పులిహోర నాన్న. ఉపవాసం ఉన్నప్పుడు అలాంటివి తింటే పాపం తగిలిపోతాం. నీకసలు బుర్ర లేదురా. పులిహోరలో చింతపండుంటది, అది ఫ్రూట్ కదా. మరి రైస్ కూడా ఉంటది కదా. అది ధాన్యం కదా. ఇక కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అంటే అవి విటమిన్లు. సో బేసికల్లీ పులిహోర అంటే మల్టీవిటమిన్ ఫ్రూట్ సలాడ్ విత్ గ్రెయిన్స్ అన్నమాట. ఓరి దేవుడో, నీతో డిబేట్ చేయడం కష్టం. కానీ పద వెళ్ళి మల్టీవిటమిన్ ఫ్రూట్ సలాడ్ తిందాం. ఆహా, అద్భుతః. ఆహా, అద్భుతః. Yo voy a cantar esta canción, yo voy a cantar esta canción para mi gente. Con una pasión, ఆహా, అద్భుతః. con una pasión tan fuerte. Ay, ay, ఆహా, అద్భుతః. ఉపవాసం అని చెప్పి రోజు తినేదానికంటే ఎక్కువ తింటున్నాడు వీడు. ఉపవాసం పేరుతో దేవుణ్ణి మోసం చేస్తున్నాడు. అన్నం తిన్నోడు రోగి, ఉపవాసం ఉన్నోడు యోగి. ఉపవాసం అంటే ఒక మహత్తర కార్యం. దాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలంటే మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇతనే అయ్యుంటాడు. బాబాగారు, డంగురు బాబాగారు, ఎక్స్ట్రా స్పైసీ డబుల్ చీజ్ చికెన్ పిజ్జా పెరి పెరి ఫ్రైస్ ఆర్డర్ చేసింది మీరేనా? షాక్ అవ్వకండి భక్తులారా,
అది చికెన్ పిజ్జా కాదు. ఈరోజు ఒక దుష్టశక్తి కోమాటో ఆర్డర్ రూపంలో వస్తుందని నాకు ముందే నోటిఫికేషన్ వచ్చింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా, ఆ శివుడే దీన్ని పంపాడే. ఈ లోక కళ్యాణం కోసం ఇప్పుడు దీన్ని తింటాను. తిన్న వెంటనే ఆ దుష్టశక్తి దహనమైపోతుంది. మీకు దాన్ని చూసేంత శక్తి లేదు కాబట్టి మీరు వెళ్ళి సాబుదానా తిని జాగారం కంటిన్యూ చెయ్యండి. ఓం నమఃశివాయ. మామా, ఈడు డంగురు బాబా కాదు, దొంగ బాబా. అవునరా. మనమింకా పొటాటో ఫ్రైస్ దగ్గరే ఉన్నాం. ఈ బాబా పౌల్ట్రీ దగ్గరున్నాడు. లెవెల్ మిస్ మ్యాచ్ రా. అయితే నీ ఉపవాసం వచ్చే సంవత్సరానికి వాయిదా వేసి ఆ డబుల్ చీజ్ దుష్టశక్తి గురించి కనుక్కుందాం పద. ఆహా, ఓం నమః శివాయ. అద్భుతః.